పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు నగర విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. పెద్దలు ఇచ్చినటువంటి ఉపన్యాసాలన్నీ కూడా మీరు విన్నారు. పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి, మనం గతంలో 5 సంవత్సరాల పరిపాలనలో మనం జరిగినటువంటి పొరపాట్లేంటి, కార్యకర్తలను ఎలా మనం నిలబెట్టుకోవాలి, వారి ప్రయోజనాలను మనం కాపాడుకోవాలి, క్షేత్రస్థాయిలో బూత్ స్థాయిలో మనం పార్టీని బలోపేతం చేసుకోవాలి, పార్టీ కార్యకర్తల్లో మనం ఉత్సాహాన్ని నింపాలి, ఉత్సాహంతో పాటు పార్టీ కార్యకర్తల్లో ఒక బాండింగ్ అంటే ఒక ప్రిన్సిపల్ అన్నటువంటిది వాళ్ళ మైండ్లో కానీ మనం ఇంబైబ్ చేయగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, ఒక శక్తి, ప్రజాశక్తి అన్నటువంటి దాన్ని ఏదో ఒక రకమైనటువంటి బాండింగ్ మనం కానీ ఏర్పరచుకోగలిగితే ఆ రోజు నిజంగా ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా కూడా మనం ఒక రాజకీయ శక్తిగా, ఒక ప్రజల యొక్క ఆయుధంగా, అభివృద్ధికి దోహదపడేటటువంటి ఒక ఆయుధంగా మనం తప్పకుండా ప్రజల మనసుల్లో నిలబడిపోతాము అన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఈ సమావేశంలో చర్చించుకోవడం జరిగింది. తప్పకుండా పార్టీని మనం బలోపేతం చేసుకుంటాం. 2027లో జరగబోయేటటువంటి ఒక దేశం ఒక ఎలక్షన్ అన్నటువంటి బిల్లుని పార్లమెంటులో ఆమోదించినట్లయితే 2027లో తప్పకుండా ఎన్నికలు జరుగుతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అన్నటువంటి విషయాన్ని నేను పాత్రికేయ మిత్రుల ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు అనుసరిస్తున్నటువంటి విధానాలు, ప్రజా వ్యతిరేక చర్యలు, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గ్రామాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఊర్ల నుంచి తరిమేయడం, ఊర్ల బయట వాళ్ళు టెంట్లు వేసుకొని నివసించడం, ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని తెలుగుదేశం పార్టీ ఈరోజు సృష్టించి, గతంలో ఎన్నో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి, ఎన్నో పార్టీలు అధికారం నుంచి వెళ్ళిపోయాయి, ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక చెడు ప్రెసిడెంట్ అన్నటువంటి దాన్ని, బ్యాడ్ ప్రెసిడెంట్స్ అన్నటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంది. మనం ఒక తప్పు చేస్తే ప్రజానాయకుడిగా, ఒక పొలిటికల్ పార్టీగా ఒక తప్పు చేస్తే భవిష్యత్తులో అది మనల్నే చుట్టుముడుతుంది, మనల్నే తినివేస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఏ కులంకోనో ఏ మతం బేస్ చేసుకోనో ఈ ఒక్క వ్యక్తి ఫలాని కులానికి చెందినటువంటి వాడు, ఈ యొక్క వ్యక్తి ఫలాని మతానికి చెందినటువంటి వాడు అన్నటువంటి భావన లేకుండా పేద బడుగు బలహీన వర్గాల యొక్క శ్రేయస్సే ప్రధానంగా భావించి కులాలకి మతాలకి అతీతంగా మనం పథకాలు చేయాలి అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించడం జరిగింది. తప్పకుండా మనం అధికారంలోకి వస్తే అది అమలు చేస్తాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద కూడా కేసులు పెడతా ఉంది. ఉదాహరణకి రాత్రి నా దగ్గరికి వచ్చి నాకు సంబంధం లేనటువంటి కేసులో, కాకినాడ సీపోర్ట్స్ కేసులో, ఆ కేవీరావు అనే వ్యక్తి ఎవరో కూడా తెలియదు, అయినప్పటికీ కూడా నా పైన దొంగ కేసులు అన్నటువంటిది పెట్టడం జరిగింది, నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మీరు ఏదైతే ఈరోజు చేస్తున్నారో అవన్నీ మిమ్మల్ని తిరిగి 2027 తర్వాత మిమ్మల్ని వెంటాడుతాయి అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అని నేను చెప్తా ఉన్నా.
నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్కి కానీ, కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. అవసరమైతే జైలుకు పోతాం, 3 నెలలో 6 నెలలో జైల్లో ఉండొస్తాం. తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన భయపడితే మనకు ప్రజాసేవ చేసేటటువంటి భాగ్యాన్ని మనం కోల్పోతాం. భయపెట్టినంత మాత్రాన మనం పార్టీలు మారడం అన్నటువంటిది ఉండకూడదు. ఇక్కడే ఉండి మనకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు చెప్పి తిరిగి ఎన్నికై వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలను మనం చేయం. కానీ ఏదైతే ప్రజలకు అనుకూలంగా ఉండి రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి, పేదల అభివృద్ధికి ఏదైతే చేయాలనో అదంతా కూడా మనం చేస్తామనని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. రకరకాలైనటువంటి కేసులు ప్లాన్ చేస్తూ ఉన్నారు. లిక్కర్ కేసట, శాండ్ కేసట, ఇదేదో సీపోర్ట్స్ కేసు అంట. ఆ రకంగా రకరకాలైనటువంటి కేసుల్లో మనల్ని ఇంప్లికేట్ చేయాలన్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను ఒక్కటే చెప్పా, మీరు లుకౌట్ నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను, నా మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఈరోజు కావాలంటే అరెస్ట్ చేసుకోవచ్చు కదా. లుకౌట్ నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఏ రోజు కావాలనంటే మీరు రావాల్సిన అవసరం లేదు. మీరు పిలిస్తే మీ యొక్క సిఐడి ఆఫీస్కి నేను వస్తాను, మీరు అరెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి, తప్పు చేయనటువంటి వ్యక్తి ఏ రోజు భయపడడు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైనా సరే రెడీ, యాంటిసిపేటరీ బెయిల్ కూడా అప్లై చేయను అని చెప్పాను. నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీరు నోటీసులు ఇవ్వండి, మీరు డేట్ ఫిక్స్ చేయండి. 20వ తారీఖు డేట్ ఇచ్చారు. 20 దాకా పార్లమెంట్ ఉంది కాబట్టి నేను 20వ తారీఖు అటెండ్ కాలేను. 21 ఇక్కడ, 21 అక్కడికి పోవాల్సి వస్తుందేమో. అందుకనే మన పార్టీ అధ్యక్షులు పుట్టినరోజు పండుగలకు కూడా అటెండ్ కాలేకపోవచ్చు. కానీ నేను ఒక్కటే చెప్తా ఉన్నా, భయపడేది లేదు. భయం అనేటటువంటిది ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల రక్తంలోనే లేదు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఏమైనా చేసుకోండి. ఇంకొక అలిగేషన్ నా మీద ఆరోపణలు కూడా చేశారు. నేను విశాఖపట్నంలో భూములు కబ్జా చేశానంట. నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, నేను ఎక్కడ ఒక్క సెంటు గవర్నమెంట్ భూమి కూడా, 1 ఇంచ్ గవర్నమెంట్ భూమి కూడా నేను కబ్జా చేయలేదు. ఎవరో మా బంధువులు కొనుక్కుంటే అవన్నీ కూడా నేను కొన్నట్టుగా చిత్రీకరించి తన కుల మీడియా ఉంది కాబట్టి కుల మీడియా ద్వారా దుష్ప్రచారం సాగిస్తూ ఉంటే గమ్ముగా కూర్చునేటటువంటి పరిస్థితులు మనకు లేవు. అందుకే ఈ రకంగా ఛాలెంజ్ చేయాల్సి వస్తూ ఉంది. ఏమైనా చేసుకోండి, మీరు ప్రూవ్ చేయలేరు. ఎందుకనంటే నేను తప్పు చేయలేదు కాబట్టి. అందుకే ఏ కేసుకైనా మనం సిద్ధంగా ఉండాలి, జైలుకు వెళ్ళేదానికి సిద్ధంగా ఉండాలి. ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక చర్యలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా కూకటి వేళ్లతో కూడా పెగలించాలి అన్నటువంటి ఒకే ఒక ధ్యేయంతో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలి అని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, నేను కూడా అదే పాటిస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు మీరు ఏదైనా ప్రశ్నలు అడిగితే అడగచ్చు. మీద భారం పడిందే మీ వలన. కాబట్టి మీరు వచ్చి ఆందోళన చేయడం ఏంటి అనేది వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి నా ప్రశ్న సార్, సెకి మనం ఏ రేటుకు కొన్నాం,
₹2.49. చంద్రబాబు హయాంలో ఎంత కొంటా వచ్చాం? ఏ రోజైనా కూడా పరిస్థితులు వేరైనా కూడా మనం వచ్చిన తర్వాత అత్యంత తక్కువ రేటుకి మనం ప్రజల శ్రేయస్సే దృష్టిలో పెట్టుకొని మనం కరెంటుకి కోసం అగ్రిమెంట్ ఎంటర్ కావడం జరిగింది. ప్రజా శ్రేయస్సే ముఖ్యం, కానీ దాంట్లో ఏదో మీరు ఏ ఆరోపణలు చెయ్యాలి అన్నటువంటి ఉద్దేశంతో ఏదో ఒక దేశంలో ఒక చిన్న కోర్టులో, అంటే ఒక రకంగా చెప్పాలని అంటే మనకు ఒక చిన్న ఏరియాలో ఒక సబార్డినేట్ కోర్టు ఉంటుంది, అయితే ఏదైతే ఉంటుందో ఆ కోర్టులో కేసు వేసి దాన్ని మనల్ని దురుద్దేశపూర్వకంగా మన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆ కేసుని వీళ్ళు మూవ్ చేయడం జరిగింది. కరెక్ట్గా ఈ కేసు మూవ్ చేసేదానికి వారం రోజుల ముందు లోకేష్ అక్కడికి వెళ్ళాడా లేదా? 2 రోజులు అమెరికాలో గడిపి దాంట్లో ఒక రోజు మాత్రం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కలిసి మరుసటి రోజు ఈ కేసు గురించి పూర్తిగా మొత్తం ఒక రోజంతా కూడా గడిపి దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో దుష్ప్రచారం చేయాలనో దుష్ప్రచారం కోసం ఈ ఆరోపణలు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయాలన్నటువంటి విషయాన్ని ఒక పథకం రచించి స్వయంగా ఈ యొక్క లోకేషే చేశాడన్నటువంటిది నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. కాబట్టి ఈ యొక్క దుష్ప్రచారాన్ని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు ఈరోజు కూడా వాళ్ళు అధికారంలో ఉన్నారు, ప్రూవ్ చేయొచ్చు కదా. వాళ్ళు లేకుండా ఉంటే వాళ్ళు అది సమంజసం కాదు, మాకు ₹2.49 కాదు, మాకు ఇంకా ₹1.50కే కరెంట్ వస్తుందని అంటే దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఎందుకు చేయట్లేదు చంద్రబాబు? చెప్పండి. దీంట్లో దురుద్దేశం అన్నటువంటిది కనపడతా ఉంది. ఆరోపణలు నిరాధారమైనటువంటివి. ఎందుకు అతను చర్యలు తీసుకోలేకున్నాడు చంద్రబాబు? తనకు బీజేపీ అంటే భయమా? నిజంగా ప్రజల యొక్క శ్రేయస్సే తనకు ముఖ్యం, ఇంతకన్నా ₹2.49 కాదు ₹1.50కే వస్తుంది అని అనుకుంటే అగ్రిమెంట్ టర్మినేట్ చేయొచ్చు కదా. తనకున్న భయం ఏంటి? లేకుంటే తను కూడా ఏదైనా ముడుపులు తీసుకుంటున్నాడా? ఈ విషయం ప్రజలే నిర్ణయిస్తారు. సార్, ప్రధానంగా మీరు గతంలో పనిచేసినప్పుడు ఇక్కడ నేను ఎప్పుడు భూమి ఆక్రమణ చేయలేదు, నాకు ఒక్క సెంటు భూమి కూడా నేను ఏం చేయలేదని చెప్పారు. భీమిలి తీరానికి సంబంధించి హోటల్ కడతారని చెప్పి కొంచెం దూరం పెట్టు సార్. భీమిలి తీరానికి సంబంధించి 4 ఎకరాల భూమిలో హోటల్ కడతానని చెప్పి సిఆర్జెడ్లో నిబంధనలు టూట్లు పొడుస్తూ కూడా సముద్రానికి అతి ఒడ్డున ఏదైతే పర్మిషన్ ఉందో ఇప్పటికే జీవీఎంసీ దాన్ని డిస్మాండిల్ చేసింది. అదొకటి. ఇంకోటి సార్, ప్రధానంగా స్వామీజీకి సంబంధించి 225 కోట్ల భూమిని కేవలం 15 లక్షలకే దారాదత్తం చేయబోయారు. ఆయన ద్వారా ఆ భూమిని మీరు కొట్టేయబోయారు అనేది టీడీపీ నేతలు కానివ్వండి, కూటమి నేతలు కానీ ప్రధాన ఆరోపణ. భూములు కూడా వెనక్కి తీసుకున్నారు. అంటే ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా, మరి మీరు ఏ విధంగా చెప్పగలుగుతున్నారు సార్? ఒక సంబంధం మీరు ఏ పేపర్ నుంచి? మహా న్యూస్ సార్. మహా న్యూస్ అనేటటువంటి న్యూస్ ఛానల్కి ఒక విలువ లేదు. దానికి ఎవరు ప్రజలెవ్వరు కూడా దాన్ని ఒక న్యూస్ ఛానల్ కింద పరిగణించరు. ఆ ఛానల్ ఒక బ్లాక్మెయిల్ ఛానల్. ఇది రకంగా నేను మాట్లాడుతున్న దానికి ఏమనుకోవద్దు. నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నీ పేరు ఉదయ్, గతంలో కూడా అడిగావు నువ్వు. ఉదయ్, నేను ఒకటి చెప్తా ఉన్నా. భీమిలి తీరంలో ఉన్నటువంటి ల్యాండ్ గవర్నమెంట్దా లేకుంటే నీదా? గవర్నమెంట్దా లేకుంటే నీదా? జవాబు చెప్పు. భీమిలి తీరంలో అది గవర్నమెంట్ ల్యాండా? రేపు నీ మీద నేను డిఫమేషన్ కేసు వేస్తాను. నేను చెప్తున్నా. ఇప్పటి వరకు మీ యొక్క అధినేత వంశీ మీదనే డిఫమేషన్ వేశా. భీమిలి తీరంలో మా యొక్క వియంకులు కొన్నటువంటి ల్యాండు ప్రైవేట్ ల్యాండు. అది కొన్నది భరత్ వాళ్ళ ఫాదర్ దగ్గరే కొన్నటువంటి ఇది. మీ యొక్క ఎంపీ భరత్ ఫాదర్ దగ్గర కొన్నటువంటి ల్యాండ్. మిగతా కొంత ల్యాండ్ ఇంకొక అల్సా కంపెనీ దగ్గర నుంచి కొన్న ల్యాండ్.
గవర్నమెంట్ ల్యాండ్ కాదు. మసిపూసి మారేడికాయ చేయాలని ప్రయత్నించొద్దు. నీకు కూడా మీ బాసుకి ఏ లక్షణాలైతే పుణికి పుచ్చుకొని పుట్టాడో నువ్వు కూడా అదే రకంగా తయారవుతా ఉన్నావు. తప్పు. ఒక్కటే చెప్తా ఉన్నా, అది ప్రభుత్వ భూమి ఒక్క ఇంచి కూడా లేదు. ప్రభుత్వ భూమి ఒక్క ఇంచి దాంట్లో ఉన్నా కూడా అది మహాన్యూస్ వంశీకి నేను రాసిస్తా, తీసుకో. దాంట్లో నువ్వు కూడా భాగస్వామిగా. మీరు బ్లాక్మెయిల్ చేసి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు, మీడియా నడపాల్సిన అవసరం లేదు. ఈ ల్యాండ్ని మీకు ఇప్పించేస్తా మా వియ్యంకుడి చేత. ఒక్క సెంటు గవర్నమెంట్ భూమి దాంట్లో కానీ ఉంటే మీరే తీసుకోండి. ఇక రెండవ అంశం ఒక్క నిమిషం. రెండవ అంశం, స్వామివారికి ఆశ్రమానికి ఇవ్వడం, ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. గతంలో 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎంతమంది స్వామీజీలకు అలాట్ చేయలేదు ల్యాండ్? నీకు కావాలంటే నేను వివరాలు ఇస్తా. ఇంతెందుకు, ఆంధ్రజ్యోతికి ల్యాండ్ అలాట్ చేయలేదా? ఆ తర్వాత క్యాన్సిల్ కాలేదా? ఈనాడుకి ల్యాండ్ అలాట్ చేయలేదా? మహాన్యూస్కి ఎలాగో ఇప్పుడు మీరు ఎలాగో అలాట్ చేసుకుంటారు అనుకోండి, మీ ప్రభుత్వమే కదా. ఈ రకమైనటువంటి మీకొక న్యాయం ఇంకొకరికి ఒక న్యాయం అన్నటువంటిది మీరు విడనాడండి. ప్రతి ఒక్కరిలో ఏదో తప్పు, ఎదుటివాడు మాత్రమే తప్పు చేస్తున్నాడు, మేమంతా కూడా చాలా పుణ్యశీలులము అన్నటువంటి భావన మీలో నుంచి తొలగాలి. ప్రతి ఒక్కదాన్ని కూడా మీరు కుల ప్రాతిపదిక మీద తీసుకొని చూడడం అన్నటువంటిది మంచిది కాదు అని నేను చెప్తా ఉన్నా. ఇప్పుడే నేను అదే చెప్పాను. ఏ పేదలు అన్నటువంటి వాళ్ళు ఏ కులానికి ఏ మతానికి చెందినా కూడా తారతమ్యం లేకుండా మనం అందరం కూడా ముందుకు నడవాలి, వాళ్ళకి సహాయంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అని చెప్తా వచ్చాను. మీలో ఉన్నటువంటి ఆ దురాలోచనను మీరు కానీ తీసేస్తే మీ ఛానల్ బాగుపడుతుంది. థ్యాంక్ యూ సార్. 2027లోని జమిలీ ఎన్నికలు వస్తాయంటున్నారు. అప్పుడు సింగిల్గానే వెళ్తారా లేదా వేరే కూటమిలో కానీ పొత్తులతో కానీ వెళ్తారా సార్? మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క విధానపరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. సార్, ఇప్పుడు సూపర్ 6 హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదు సార్. సాయిరెడ్డి గారు, ఈ సూపర్ 6 హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదు. సూపర్ 6 హామీల్లో ఇచ్చిన హామీలో ఏ ఒక్కదాన్ని కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. ఆ హామీలో అమలు చేయడానికి మీరు ఏ విధంగా పోరాటం చేస్తారు? సూపర్ 6 హామీలను సార్ నేను ఒక్కటే చెప్తా ఉన్నా, సూపర్ 6 లేదు, డూపర్ 6 లేదు. సూపర్ 6 అంతా డూపర్ 6ఏ. ఆ హామీలు ఏది నెరవేరవు. ఒక్క ప్రచారం మాత్రమే ఉంటుంది. ఒక టీవీ ఛానల్స్లో కానీ ఎక్కడ కూడా అన్నిటిల్లో కూడా పత్రికల్లో, పేపర్లో, టీవీ ఛానల్స్లో గ్రాఫిక్ డిజైన్స్ ఉంటాయి. గ్రాఫిక్ డిజైన్స్ని మీకు చూపించి ప్రజలను మభ్యపెట్టడమే ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం. అంతేకాని ఇది ఏది నెరవేరదు. సూపర్ లేదు, డూపర్ లేదు. ఏం ఛాలెంజ్ చేశాను కదా నేను. నువ్వు కావాలంటే ఇప్పుడు ఈరోజు ఉన్నాను, లుకౌట్ నోటీస్ ఎందుకు? ఇటు విశాఖపట్నం మీ ప్రభుత్వం, మీరు అరెస్ట్ చేసుకోండి. నేను ఈరోజు 6 గంటలకి ఢిల్లీకి వెళ్తా ఉండా, పార్లమెంట్ అటెండ్ అయ్యేదానికి. రేపు ఈరోజు 6 గంటల లోపల ఎప్పుడైనా కూడా ఫ్లైట్ ఎక్కే లోపల అరెస్ట్ చేయొచ్చు, లేకుంటే ఢిల్లీలో అరెస్ట్ చేయొచ్చు. పార్లమెంటు లోపల అరెస్ట్ చేయలేరు కానీ పార్లమెంటు బయట అయినా ఢిల్లీలోనైనా అరెస్ట్ చేయొచ్చు. దానికి తప్పు చేయలేదు కాబట్టి చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేసి చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ఆరోపణలతో ఈ యొక్క ఎఫ్ఐఆర్ బుక్ చేసింది కాబట్టి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. సార్ ఇప్పుడు 2019కి ముందు వైసీపీ పరిస్థితి చాలా అంటే పీక్ స్టేజ్లో ఉంది. ఎన్నికల తర్వాత పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది ఇవాళ ముఖ్యమైన నాయకులంతా బయటికి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఆ పొజిషన్ అసలు వచ్చే అవకాశం ఉందా? అసలు ఎట్లాంటి కార్యాచరణ ప్లాన్ చేస్తున్నారు సార్? అంటే కార్యకర్తల్లో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది కార్యకర్తలు
నాయకులు అసంతృప్తికి లోనై బయట పోయేటటువంటి మాట వాస్తవమే, మీరే చూస్తున్నారు పేపర్లో. కానీ ఎన్నికలు దగ్గర పడే కొంది కొత్త నాయకులు పుట్టుకొస్తారు, ఉన్న నాయకుల వలసలు అన్నటువంటివి తగ్గిపోతాయి, నిలిచిపోతాయి. కొత్త రక్తం అన్నటువంటిది కొత్త ఒరవడిలోకి మనం వెళతాం. కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి 50 సంవత్సరాల వయసే, రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలడు, నాయకత్వ పటిమను మనం రుజువు చేసుకోగలమన్నటువంటి నమ్మకం మనకుంది. కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అట్టని చెప్పి నేను నాయకుల్ని పోగొట్టుకోవాలని నేను చెప్పట్లే. నాయకుల్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంటుంది. ఎందుకంటే ప్రతి నాయకుడికి, ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి మాజీ శాసనసభ్యులైనా వారికి ఇండివిజువల్గా పార్టీ సపోర్ట్ కాకుండా ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా కొంతమంది సపోర్టర్స్ ఉంటారు. కాబట్టి ఎవరిని కూడా పోగొట్టుకోకూడదు అన్నటువంటిదే పార్టీ యొక్క అభిమతం. అంటే ఎన్నికలకు ముందు చాలా మంది నాయకులు పక్క పార్టీలో నుంచో వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. జగన్ గారు కూడా వాళ్ళని నమ్మి పదవులు ఇచ్చి నిజమైన కార్యకర్తల్ని, నిజమైన నాయకుల్ని పక్కన పెట్టేసిన పొజిషన్ అయితే ఉంది. అంటే ఒకసారి జరిగింది, ఇప్పుడు ప్రభుత్వం మారేసరికి అందరూ పార్టీ మారిపోతారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా. కార్యకర్తలు నిరుత్సాహానికి లోనైనటువంటి మాట నిజమే, అది మేము సరిదిద్దుకుంటామని నేను చెప్తా ఉన్నాను. సార్, కార్యకర్తల వల్లే పార్టీ నడుస్తుంది. ఒక నిమిషం అమ్మా. రివైజ్డ్ అర్థం కాల. సార్, జమిలి ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిందో రేపు వచ్చే పార్లమెంట్ సెషన్లో కూడా పెడతారనుకున్నారు. కాదే ఏదైతే రివైజ్డ్ బిల్స్ ఉన్నాయో అందులో ఆ లిస్టింగ్లో లేదండి సార్. ఆ బిల్ సంబంధించి ఇప్పుడే అందుతున్న సమాచారం ప్రకారం కేంద్రం కూడా దీనికి పునరాలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దాన్ని ఏం చెప్తారు? నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్, నాకు తెలిసింది చాలా తక్కువ. నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ ప్రకారం ఈ బిల్లుని ఈ సమావేశాల్లో లోక్సభలో టేబుల్ చేయడం జరుగుతుంది. టేబుల్ చేసిన తర్వాత ఇది చర్చకు రాదు, ఇది సభ ఆమోదానికి పెట్టరు. టేబుల్ చేసిన తర్వాత దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దీన్ని రెఫర్ చేస్తారు అన్నటువంటిది నాకున్న నాలెడ్జ్. సార్, కార్యకర్తల వల్లే పార్టీ నడుస్తుంది, కార్యకర్తల కోసమే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అని అమర్నాథ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. నిన్న ఒక కార్యకర్తతో మాట్లాడినప్పుడు కనీసం మమ్మల్ని పట్టించుకోలేని పరిస్థితి, మేము వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేని పరిస్థితి, మధ్యలో ఉన్న ఎమ్మెల్యేలే మమ్మల్ని ఆపేస్తూ ఉంటారు, లేదంటే కార్పొరేటర్ల దగ్గరే మేము ఆగిపోతూ ఉన్నాము, వాళ్ళ కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటాము, మా వల్లే వాళ్ళ పార్టీ నిలబడుతుంది అని చాలా బాధపడుతున్నారు. దాన్ని మీరేం చెప్తారు? మీరు మార్పు చూస్తారమ్మా. పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారే ఫిబ్రవరి నుంచి ప్రతి జిల్లాకి వచ్చి 2 రోజులు అక్కడే నిద్ర చేసి ప్రజలని, కార్యకర్తల్ని ప్రత్యక్షంగా కలుసుకోవడం, అభిప్రాయ సేకరణ చేసుకోవడం, వారి అభిమతానికి అనుకూలంగా నడుచుకోవాలన్నటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. మా పార్టీ జిల్లా అధ్యక్షులు ఇప్పుడే చెప్పారు, ఎప్పుడైనా అందుబాటులో ఉంటాం. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొంత సమయాభావం వల్ల అందుబాటులో లేకున్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా అందుబాటులో ఉంటాము అన్నటువంటి హామీ ఇవ్వడం కూడా మీరు వినే ఉంటారు. తప్పకుండా ప్రజల ఆశయాలకి అనుగుణంగా నడుచుకుంటాం. సార్ నమస్తే సార్. వాలంటీర్ వ్యవస్థ లేదని చంద్రబాబు చెప్తున్నాడు కదా. వాలంటీర్స్ చంద్రబాబు నాయుడిని నమ్మి కొంతమంది ఓటేసిన మాట వాస్తవం. ఈరోజు చంద్రబాబు నాయుడు తన సహజమైనటువంటి శైలిలో వాలంటీర్స్ని వెన్నుపోటు పొడిచినటువంటి మాట వాస్తవం. సార్ నమస్తే సార్. అమర్నాథ్ గారికి అండ్ మీకు సార్, స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు గురించి, వాలంటీర్స్ గురించి సార్ ఒక నిమిషం. ఇప్పుడు వ్యవస్థ లేదు.
కార్యకర్తలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. ఏ రకంగా కార్యకర్తల్ని మనం సంతృప్తి పరచాలి, బలోపేతం చేయాలి అన్నటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా భవిష్యత్తులో ముందుకెళ్తాం. సార్ నమస్తే సార్, పాదాభివందనాలు అందరికీ, పెద్దలందరికీ. స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు గురించి 3 నెలల నుండి జీతాలు లేవు సార్. కుర్రవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంగా మనం తీసుకునే కార్యక్రమం మీరు ఏం చేద్దాం అనుకున్నారు, కనీసం కొంచెం చెప్తే వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలు ఆత్మహత్యల్లో ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్. నాకు అర్థమైంది. వాళ్ళ భవిష్యత్తుని మనం ఏ విధంగా మనం సాల్వ్ చేస్తాం అనే విషయం కోసం మీరు ఎలాగైనా మీరు ఇప్పుడు చెప్పాలి సార్. మనం అందరూ బతుకుతున్నాం, ఓకే, నో ప్రాబ్లం, మనం సెటిల్ అయిపోయాం. వాళ్ళు కొత్తగా జాయిన్ అయిన కుర్రోళ్ళ కోసం భవిష్యత్తు ఏంటి? అర్థమైంది, నేను చెప్తాను. స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయమై మన పార్లమెంటు సభ్యులందరూ కూడా, తనూజ రాణి గారు కూడా ఉన్నారు, అందరం కలిసి స్టీల్ మినిస్టర్ మన కుమారస్వామి గారిని అందరం కలవడం జరిగింది. కుమారస్వామి గారు ఒక్కటే హామీ ఇచ్చారు, మేము కుమారస్వామిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నటువంటిది చేయొద్దు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకు అంగీకరించదు. ఒకవేళ మీరు కానీ దీన్ని స్టీల్ ప్లాంట్ మేనేజ్ చేయలేకుండా ఉంటే సెయిల్లోనో ఇంకొక ప్రభుత్వ రంగ సంస్థలోనో కలపండి, లేనట్లయితే దీన్ని ఇండిపెండెంట్గా ఇలాగే మెయింటైన్ చేసి దీనికి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి అన్నప్పుడు ఆయన ఒకటే చెప్పారు. ఇప్పుడు దాన్ని కొత్తగా ఫండ్స్ ఇన్ఫ్యూజ్ చేస్తున్నాం, ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటీకరణ చేయం అన్నటువంటి హామీ ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన హామీ ఎంతవరకు నిలబెట్టుకుంటారు అన్నటువంటిది మనం చూడాలి. కొత్తగా ఇప్పుడు 1500 కోట్లు ఎంత ఇస్తున్నారు, 1500 కోట్లు ఏదో ఇస్తున్నారు, అది క్యాబినెట్లోకి కూడా వెళ్ళింది. ఆ 1500 కోట్లతో ఆ సంస్థ రివైవ్ చేయగలదా అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తాం. తగినటువంటి సమయంలో ఒకవేళ ప్రభుత్వం మన ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా, విశాఖ ఉక్కు కార్మికులకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుంది, మనం ఉద్యమిస్తాము అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.